Please do subscribe to Prajabheri News Channel. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ఇవాళ పత్తి పంటపై రైతులపై ఇవాళ 11% సుంకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది సరైంది కాదు. దిగుమతులకేమో ఇవాళ స్వేచ్ఛ కల్పిస్తూ ఉంది, మన పంటలకేమో ఇవాళ నష్టాల మీద నష్టాలు వచ్చిన తర్వాత కూడా ఇవాళ పన్నులు విధిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. ఇప్పటికే విపత్తు వల్ల ఇవాళ రైతులు మొత్తానికి నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఆత్మహత్యలు ఎక్కడి లేనంత మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ దేశంలో కావచ్చు 1,50,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తూ ఉన్నారు. బీజేపీ చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. కార్పొరేట్ వ్యవస్థకు, కార్పొరేట్ సంస్థలకు పనిచేస్తూ ఉంది బీజేపీ. ఇవాళ పేదలపై పన్నులు భారాలు మోపుతూ ఉంది. ఇవాళ ఏదైతే మొన్న వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలనేదే 3 సంఘాలుగా, వర్గ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదుకోకుంటే రానున్న కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఎగ్జిమ్ పాలసీలో భాగంగా బయట దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్నటువంటి పత్తి మీద 11% సుంకాన్ని తగ్గించి వాళ్ళ దేశాలకు సరళతరం చేశాడు. అది కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం తప్ప రైతాంగానికి ప్రయోజనం లేదు. ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రకృతి విపత్తులు కారణంగా పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు పత్తి రైతుల మీద ఇంకా పెద్ద పంట వేసేందుకు కూడా ఇది రైతాంగం మీద ఎందుకు ఇంత కక్ష అయ్యా నీకు అని అడుగుతూ ఉన్నాం. అంటే నీ పక్కన ఉన్నటువంటి ఎంపీలు, మంత్రులు వీళ్ళెవరు రైతులు గారా? వాళ్ళెవరు రైతులని పెట్టిన పువ్వు తింటలేరా? మీరు ఏమనుకుంటున్నారు? 11% తగ్గించడం అని అంటే ఇక్కడ రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పత్తి పంటకు మనకు సరైన గిట్టుబాటు ధర రాని ప్రమాదం ఉంది. కాబట్టి అంతేకాదు ఇప్పుడు జరిగినటువంటి భారతదేశం మొత్తంగా కూడా విస్తృతమైనటువంటి వర్షాలు కురిసినాయి. ఈ అపారమైనటువంటి వర్షాల కారణంగా నష్టపోయిన వీళ్ళందరినీ, అలాగే మన తెలంగాణ రైతాంగానికి కూడా సహాయపడే విధంగా ఈ వరద బాధితులను, వరదలో నష్టపోయిన వాళ్ళందరినీ కూడా జాతీయ విపత్తుగా గుర్తించాలి. అలాగే ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలి. అలాగే కార్మిక సంఘానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ విశ్వ దగ్గరతో అయిపోదు. భవిష్యత్తులో మీరు అనేక రకాలుగా పోరాటాలను చవి చూడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాణిజ్య ఒప్పందం పేరుతోటి ఏదైతే మన దేశంలో పత్తి పండిస్తూ ఉన్నారో ఈ పత్తి ఎగుమతి అయ్యేటటువంటి వాటిని పక్కన పెట్టేసి ఈరోజు దిగుమతి చేసుకున్నటువంటి పత్తి మీద ఇవాళ 11% పన్నును ఉపసంహరించుకోవటం ఇది చాలా దుర్మార్గం. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని, అదే మాదిరిగా దిగుమతి చేసుకున్నటువంటి పత్తి మీద 50% పన్ను విధించాలని చెప్పేసి, దాంతోపాటుగా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులను ఆదుకోవాలని, ఈరోజు వ్యవసాయ రంగానికి ఉపయోగించేటటువంటి విత్తనాలు, ఎరువులు, పనిముట్లు వీటన్నిటికి సంబంధించినటువంటి ట్యాక్సు, దాంతోపాటుగా ఈరోజు పెట్టుబడిదారులు మరి ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మాఫీ చేయాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం, అట్లాగే సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దక్కడం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు ఉపాధి హామీ కూలీలకు కూడా మరి బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం జరిగింది. వారందరికీ కూడా ఉపాధి కూలీలకి 600 రూపాయలు రోజు కూలీ వచ్చే విధంగా 200 రోజులు పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, దీంతో పాటుగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకి దెబ్బతిన్నటువంటి పంటలు కానీ, అట్లాగే రోడ్లు కానీ ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటన్నిటి కూడా ప్రభుత్వం ప్రత్యేక విపత్తును ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు.